ప్రస్తుతం దేశవ్యాప్తంగా అఖండ కాంగ్రెస్ చర్చ నడుస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి కొత్తగా రాజకీయ పార్టీలు పెట్టుకున్న వాళ్ళంతా తిరిగి కాంగ్రెస్లో కలవాలి అనేటువంటి చర్చ నడుస్తుంది. దానికి కారణం మమతా బెనర్జీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది అని చర్చ వచ్చిన తర్వాత ఒక్క మమతా బెనర్జీ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిపోయి వేరే పార్టీలు పెట్టుకున్న వాళ్ళంతా కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్లో కలవాలి. ఇప్పుడు బీజేపీ వ్యతిరేక కూటమంతా కూడా ఒకటిగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి అనేటువంటి చర్చ బలంగా నడుస్తుంది. అందులో భాగంగానే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో మెర్జి కావటం అనేటువంటి చర్చ కావచ్చు, లేదు శరద్ పవార్కి సంబంధించినటువంటి నేషనల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అనేటువంటి చర్చ కావచ్చు, ఇవన్నీ నడుస్తున్నాయి. మొన్న చూడండి, శరద్ పవార్ కూతురు సుప్రియ ఆమె స్పందించారు. ఆమెను అడిగారు మీడియా వాళ్ళు, లేదు మీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుందంటగా అంటే దాన్ని ఎక్కడా కూడా ఆమె ఖండించలే. ముందైతే వర్షం రానివ్వండి, అప్పుడు గొడుగు పట్టుకోవాలా రెయిన్ కోట్ వేసుకోవాలా డిసైడ్ చేసుకుందాం అన్నది. అంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం కావటానికి ఇండైరెక్ట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆవిడ. ముందైతే ఆ చర్చ రానివ్వండి, ఆ పరిస్థితులు ఆ వాతావరణం రానివ్వండి, అప్పుడు డిసిషన్ తీసుకుంటాం అన్నట్టుగా చెప్పారు. ఎక్కడ కూడా మా పార్టీని మా పార్టీగానే ఉంచుకుంటాం, కాంగ్రెస్ పార్టీలో మేమెందుకు విలీనం అవుతాం అని అవనలే. అంటే కాంగ్రెస్ నుంచి విడిపోయి సపరేట్ పార్టీలు పెట్టుకున్నంతా కాంగ్రెస్లో కలిసిపోతున్నారు కదా, ఆ వాతావరణం ఏర్పడుతుంది. అయితే సహజంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ చర్చకు వస్తుందిగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ నుంచి విడిపోయి పార్టీ పెట్టుకుంది. పిల్ల కాంగ్రెస్ అనేవాళ్ళు అప్పట్లో. జగన్మోహన్ రెడ్డి 2009లో కాంగ్రెస్ ఎంపీ, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సీఎం పదవిని ఆశించారు. నా తండ్రి సీఎంగా ఉండి చనిపోయాడు కాబట్టి ఆయనకి భారీ సెంటిమెంట్ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆ సీఎం సీట్ నాకు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు ప్రపోజ్ పెట్టారు. అప్పట్లో సంతకాల సేకరణ తండ్రి బాడీని పక్కన పెట్టుకొని చేశారు అనే విమర్శ కూడా జగన్ మీద ఉంది. కానీ అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం జగన్కి సీఎం సీట్ ఇవ్వటాన్ని నిరాకరించింది. కారణం ఏంటంటే ఫస్ట్ టైం ఎంపీకి ఎలా ఇస్తాం మేము, అందులో మళ్ళా జగన్కి సీఎం సీట్ ఇవ్వాలంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలి, కడప పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక, మళ్ళీ జగన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. సరే జగన్ ఎమ్మెల్యేగా అంటే పులివెందులలో నిలబెట్టి గెలిపించుకుంటారు, అది వేరే విషయం. ఎట్లాగో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఆ స్థానం ఖాళీ అయింది కాబట్టి పులివెందు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతాడు. మళ్ళీ కడప పార్లమెంటు ఎన్నికని ఫేస్ చేయాలి. అది అందులోనూ జగన్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు. ఫస్ట్ టైం ఎంపీ ఆయన ఒక ఎంపీని ఎమ్మెల్యేగా గెలిపించి సీఎం సీట్ ఇవ్వటం ఎందుకు అంత అవసరం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారుగా, వాళ్ళకి ఎవరికైనా ఇద్దాం, జగన్ని ట్రైన్ చేద్దాం అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుకుంది. అందులోనూ ఆ రోజుల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో చాలా సీనియర్ నాయకుడు, ఆయన్ని తట్టుకొని రాజకీయం నడిపించాలి, జగన్ చేయగలుగుతాడో లేదో అని ఒక అనుమానం. పైగా అప్పుడు తెలంగాణ వాదం అనేటువంటిది బలంగా ఉంది, తెలంగాణ వాదాన్ని హ్యాండిల్ చేయాలి, అది జగన్ చేయగలుగుతాడో లేదో అనేటువంటి ఒక భయం. ఇలా రకరకాల భయాలు, అందులో జగన్కి ఎక్స్పీరియన్స్ లేదు అనేటువంటి కారణం రీత్యా కొన్నాళ్ళు వెయిట్ చేయండి, బెటర్ ఫ్యూచర్ నీకు ఇస్తాము, అప్పటి వరకు కేంద్ర మంత్రి ఇస్తామన్నారు. ఏ పదవి ఇవ్వము అని చెప్పలే, కేంద్ర మంత్రి ఇస్తామని చెప్పారు. కానీ జగన్ నాకు ముఖ్యమంత్రి పదవి కావాల్సిందే అని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి ఇవ్వలేదనే కారణం చేతనే. అయితే ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంది? ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లతోటి ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి జగన్ కూడా కాంగ్రెస్లో కలిస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ అయితే ఉంది. జగన్కి కూడా అప్రోచ్ చేయారట. జగన్ కూడా తీవ్రమైన వ్యతిరేకత ఏం చూపలేదట. కాకపోతే ఇప్పుడు కలిదోడు, ఇప్పుడు కలిసే పరిస్థితే లేదు, అసలు ఆ వాతావరణమే లేదు. జగన్ కూడా కాంగ్రెస్లో కలుస్తాడని చర్చ నడిపిస్తున్నారు, కానీ నేనైతే అనుకోను. నిజానికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏం బలంగా లేదు కాబట్టి కాంగ్రెస్లో జగన్ ఏం కలవడు. ఎప్పుడు కలుస్తాడు? వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇక రాజకీయ పార్టీ నడపడం అంటే చాలా ఖర్చుతో కూడిన పని. ఇక రాజకీయ పార్టీ నడపడం చాలా కష్టం అనుకున్న తర్వాత అప్పుడు ఏమైనా కాంగ్రెస్లో కలపాలి. అందులో జగన్కి బీజేపీతో చాలా అవసరాలు ఉన్నాయి. జగన్ మీద 20 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్తో తన టైప్ అయినా మెర్జ్ అయినా ఏ రకమైన అండర్స్టాండింగ్తో కాంగ్రెస్తో ముందుకెళ్ళినా సరే జగన్కి పొలిటికల్గా ఇబ్బందే. ఈవెన్ ఇండి కూటమిలో జగన్ చేరినా సరే జగన్కి ఇబ్బందే. బీజేపీ అధిష్టానానికి కోపం వస్తుంది, వెంటనే జగన్ మీద ఉన్న కేసులు బయటకు వస్తాయి. ఏదో బీజేపీ నాయకులతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఎప్పుడు అవసరమైన బీజేపీకి పార్లమెంట్లో ఉపయోగపడుతూ నా ఎంపీలు మీ ఎంపీలు అనుకోండి అని చెప్పేసి బీజేపీ అధిష్టానానికి చెప్తూ వాళ్ళకి లాయల్గా నమ్మిన బంటుగా ఉంటూ
తన మీద ఉన్న కేసులు ముందుకు రాకుండా జాగ్రత్తగా తనను తాను కాపాడుకుంటూ వస్తున్నాడు జగన్. ఇప్పుడు తనకున్న పరిస్థితుల్లో తన కాంగ్రెస్తో కలవలేడు. కావాలంటే ఏమైనా ఫండింగ్ చేస్తాడు కాంగ్రెస్ పార్టీకి, ఒక మంచి సంబంధాలే మెయింటైన్ చేస్తాడు. డైరెక్ట్గా కాంగ్రెస్ అధిష్టానంతో కాకపోయినా డీకే శివకుమార్ తోటి, చిదంబరం తోటి, ఇలాంటి మధ్యవర్తి నాయకులతోటి ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. అందులో ఇప్పుడు విజయ్ ఉన్నాడు, ఒకడు తమిళనాడు ముఖ్యమంత్రి. అతను ఇప్పుడు కాంగ్రెస్ కూటమిలో ఉన్నాడు, ప్లస్ జగన్కి బాగా క్లోజ్. ఇలాంటి వ్యక్తుల ద్వారా కొద్దిగా మధ్యవర్తిత్వం నడిపిస్తాడు. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా కావాలంటే పంపిస్తుంటాడు. అవసరమైనప్పుడు మీతో వస్తానని చెప్తాడు, అవసరమైనప్పుడు అంటాడు. ఇప్పటికిప్పుడైతే ఎలాంటి డెసిషన్ తీసుకోడు. 2029 దాకా వైసీపీ పార్టీగానే ఉంటుంది. 2029 ఎన్నికల తర్వాత కూడా వైసీపీకి దారుణమైన పరాభవం వస్తే అప్పుడు పార్టీ నడపలేని పరిస్థితుల్లో అప్పుడు ఏమైనా ఆలోచిస్తాడు అంతే. కానీ ఇప్పటికిప్పుడు ఆలోచించే పరిస్థితి లేదు. ఆలోచించినా సరే చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి జగన్కి. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉన్నదేముందండి అసలు. అయితే కాంగ్రెస్ వాళ్ళతో కొన్ని రిలేషన్స్ అయితే మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు షర్మిలాకి రాజ్యసభ సీటు కాంగ్రెస్లో ఇవ్వకుండా అడ్డుకున్నది జగనే అని చెప్పేసి ఓపెన్గా షర్మిల ఇండైరెక్ట్గా చెప్పేస్తుంది కదా, జగన్ జరిపించిన రాజకీయమని. అదే అలాంటి రాజకీయాలు నడిపిస్తుంటాడు. కాంగ్రెస్తో ఒక స్థాయి నాయకులతో రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంటాడు. అదేవిధంగా బీజేపీతో కూడా చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ కొన్నాళ్ళు 2029 దాకా తన పార్టీని వైసీపీగానే తీసుకెళ్తాడు. 2029 తర్వాత ఏమన్నా చర్చ తప్ప 2029కి ముందు లేదు. 2029 తర్వాత కూడా ఎలా, అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో, అప్పుడు దేశంలో కాంగ్రెస్ బలంగా ఉంటే ఇక్కడ వైసీపీ పార్టీ నడపలేని పరిస్థితి ఉంటే అప్పుడు ఏమన్నా ఆలోచిస్తాడు. కానీ ఇప్పటికిప్పుడైతే నో ఛాన్స్. వైసీపీ కాంగ్రెస్లో కలిసే అవకాశం ఉండదు. ఈవెన్ ఇండి కూటమిలో కూడా కలిసే అవకాశం ఉండదు. అలా కలిస్తే జగన్ మరుక్షణం జైల్లో ఉంటాడు. ఆ విషయం జగన్కి బాగా తెలుసు. కాబట్టి కిందో మీదో పడి తన పార్టీని తనగానే నడిపించుకుంటాడు. అందులో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలంగా కూడా లేదు. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.